బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాహుల్ నాయకత్వాన్ని మరోసారి ప్రశ్నార్థకం చేశాయా? సార్, ఇది బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒకసారి రాహుల్ గాంధీ లీడర్షిప్ని ఏమన్నా క్వశ్చన్ చేసేటట్టు కనిపిస్తోంది సార్. అంటే రాహుల్ గాంధీ లీడర్షిప్ను కొత్తగా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. సో ఆల్రెడీ క్వశ్చన్ అవుతూనే ఉన్నది. కాస్త 2024 ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ బెటర్ పర్ఫార్మెన్స్ చూపెట్టగలిగాడు. సో మీకు భారత్ జోడో తర్వాత కన్సిస్టెంట్గా బెటర్ పర్ఫార్మెన్స్ చూపెట్టాడు. వాస్తవంగా బీహార్లో మహాగఠబంధన్ రాహుల్ వర్సెస్ మోడీ అనే ఫ్యాక్టర్ వస్తే తమకు నష్టం జరుగుతుంది అని ముందే గుర్తించింది. గుర్తించి ఓట్ అధికార యాత్ర తర్వాత నియర్లీ 40 days వరకు రాహుల్ గాంధీ లేడు. కొలంబియా అట్లా విదేశీ పర్యటనలో ఉన్నాడు. తేజస్వి యాదవ్కు నాయకత్వం ఇచ్చేశారు. ఈవెన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా తేజస్విని ప్రకటించారు. ఎందుకంటే ఎక్కడైతే రాహుల్ వర్సెస్ మోడీ జరిగిందో అక్కడల్లా బీజేపీ గెలిచింది. అఫ్కోర్స్ ఇటీవల కాలంలో మోడీ గ్రాఫ్ కాస్త తగ్గినట్టు ఇండియా టుడే 3వ నేషన్ సర్వే చెప్తోంది. రాహుల్ గాంధీ ఇమేజ్ కాస్త పెరిగినట్టు కనబడింది. కానీ ఇద్దరి మధ్య గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. సో అందువల్ల మీకు మోడీ వర్సెస్ తేజస్విగా ఈ ఎలక్షన్ మహాగఠబంధన్ ప్రొజెక్ట్ చేసింది. కానీ అక్కడ నితీష్ కుమార్ కూడా ఉన్నాడు. సో నిమో వర్సెస్ తేజస్విగా మారింది. అంటే నరేంద్ర మోడీ, నితీష్ కుమార్, మోడీ, నమో కాక నిమో అయింది. సో నమో వర్సెస్ తేజస్వి అయిన చోట డెఫినెట్గా నమో వీక్ అయ్యేవాడు. ఎందుకంటే నమో వర్సెస్ మమతా అయితే నమో దెబ్బతిన్నాడు. నమో వర్సెస్ కర్ణాటక స్టాలిన్ అయితే నమో దెబ్బతిన్నాడు. నమో వర్సెస్ కేసీఆర్ అయితే నమో దెబ్బతిన్నాడు. నమో వర్సెస్ ప్రాంతీయ నాయకులు అయిన చోటల్లా నమో దెబ్బతిన్నాడు చాలాసార్లు. కానీ నమో కాస్త నిమోగా మారింది కదా. నితీష్ కుమార్ ప్లస్ మోడీ అయింది. ఆ నిమో ఫ్యాక్టర్ చాలా బలమైన ఫ్యాక్టర్ అయ్యాడు. నితీష్ కుమార్ నిమోకు ఇక్కడ ఓన్లీ తేజస్వి ఉన్న రాహుల్ లేడు. ఇక్కడ ఉన్నా కూడా రాహుల్ ప్లస్ తేజస్వి కూడా వీకే. నిమో ఫ్యాక్టర్ ఉందట. సో అందువల్ల అటువైపు ఒక బ్రాడ్ సోషల్ కోalitionే కాకుండా ఒక బలమైన లీడర్షిప్ ఫ్యాక్టర్ కూడా పనిచేసింది. అందువల్ల ఆ నిమో లీడర్షిప్ అనేది క్లియర్గా మా ఎన్డీఏకి ఎడ్జ్ ఇచ్చింది. రాహుల్ ఓట్ అధికార యాత్ర పొలిటికల్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది, వాతావరణాన్ని క్రియేట్ చేసింది. కానీ వాతావరణం క్రియేట్ చేసినంత మాత్రాన లాభం లేదు. ఇప్పుడు వర్షాలు కురిస్తే పంటలు పండించలేవు, భూమి ఉండాలి కదా నీకు. వర్షాలు కురుస్తున్నాయి కదా అని పంటలు ఎట్లా పండిస్తావు? భూమి లేదనుకో, భూమి లేదు, ఎడ్లు లేవు, నాగలు లేదు, ట్రాక్టర్ లేదు, ఏం లేదు, వర్షాలు ఉన్నాయి, ఎట్లా వర్షం పడుతుంది? ఏం లాభం? భూమి లేకపోతే అసలే పండించాలి. భూమి ఉన్నా కూడా నాగలు లేదు, ట్రాక్టర్ లేదు, ఎట్లా దున్నుతావు? కట్టతో భూమి అంతా దున్నుకుంటా పోతావా? కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే వర్షాలు పడ్డాయి వాస్తవంగా, వర్షం పడకపోయినా కనీసం మేఘాలు అయితే కమ్మినాయి. మేఘాలు కమ్మడంతో వీళ్ళు విత్తనాలు వేయడం మొదలు పెట్టారు. అక్కడ భూమి లేదు, నాగలు లేదు, ట్రాక్టర్ లేదు. అంటే పార్టీ ఆర్గనైజేషన్ లేదు. దానివల్ల మీకు మబ్బులు కమ్మినా, వర్షం పడినా విత్తనాలు చల్లలేకపోయారు, మొలకెత్తలేకపోయాయి. అదేదో 4-5 చోట్ల మొలకెత్తితే ఎక్కువ కష్టమైపోయింది. అందువల్ల పార్టీ ఒక ఎన్నికల్లో గెలవటానికి నరేటివ్ బిల్డింగ్ ఒక్కటే సాధ్యం కాదు. నరేటివ్ అవసరం, నరేటివ్ కావాలి, లీడర్ కావాలి, ఆర్గనైజేషన్ కావాలి, ప్రాపగండా కావాలి, అలియన్సెస్ కావాలి. ఈ 5 కలిసినప్పుడే ఎలక్షన్లో గెలుస్తుంటారు. ఇందులో ఒకటి గెలిస్తే ఇప్పుడు మీకు 2024లో బలమైన నరేటివ్ బిల్డ్ చేస్తారు, కాన్స్టిట్యూషన్ సంవిధాన్ ఖతరే మే హై అని. అది ప్రభావాన్ని చూపింది. మీరు అందుకే 303 seats నుంచి 240 బీజేపీ పడిపోయింది. కానీ లీడర్ లేదు, ఆర్గనైజేషన్ లేదు, ప్రాపగండా లేదు. దాంతో నీకు బీజేపీని అధికారంలోకి రాకుండా ఆపలేకపోయారు. 5 ఒక్క నరేటివ్ బిల్డ్ చేయగలిగిన నీకు ఇండియా కూటమి 234 seats వచ్చాయి, బీజేపీ 240కి వచ్చింది. ఇక మిగతా 4 ఇంకో 2 వచ్చుంటే ఏమయ్యేది? అందువల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నిర్మాణం జరగడం లేదు. జరగకపోవడానికి కారణం ఏంటంటే catch 22 సిచ్యువేషన్. ఇప్పుడు కాంగ్రెస్ పెరగాలంటే తగ్గాల్సింది ఎవరు? మీకు ఆర్జేడీ. ఆర్జేడీ ఒప్పుకుంటుందా? ఇప్పుడు అంతటా కూడా ఎక్కడైతే కాంగ్రెస్ మిత్రపక్షాలపైన ఆధారపడిందో అక్కడ కాంగ్రెస్ ఎక్కడం లేదు. 60కి పైగా స్థానాల్లో పోటీ చేశారు కదా సార్, బలానికి మించే పోటీ చేశారేమో అనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీనే కాదు, మిత్రపక్షాలు ఎప్పుడు కూడా ఏమైతాయంటే కూటమిలో తమ బలాన్ని మించే సీట్లు అడుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీ పెంచుకోవాలి, పార్టీని పెంచుకోవాలి కనుక దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్ట్రైక్ రేట్ పడిపోతూ ఉంటుంది.
సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర వల్ల వచ్చినటువంటి ఊపు తమకు ఓట్లుగా మారుతాయి అనే బార్గెనింగ్ చిప్తో ఎక్కువ సీట్లు అడిగింది. కానీ అది ప్రాక్టికల్గా జరగదు కదా, అన్లెస్ మీకు ఆర్గనైజేషన్ లేకుండా. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో మీరు ప్రధానమంత్రి అభ్యర్థిగా మీరు ఎవరు కావాలనండి, మెజారిటీ ఓటర్లు నరేంద్ర మోడీకి అనుకూలంగా అంటే 60-70% వేస్తారు మోడీకి. అవును. మరి బీజేపీ 70% ఓటింగ్ ఉందా? లేదు. కూటమిలో కలిస్తేనే ఆ ఓటింగ్ ఉంది. కలవకుంటే 2019లో 1% ఓటింగ్ వచ్చింది. అవును. మీరు ఇప్పుడు సర్వే జరపండి, ప్రధానమంత్రిగా మీ ఛాయిస్ ఎవరు అంటే ఐఎమ్ ష్యూర్ ఆంధ్రప్రదేశ్లో 60% మోడీ చెప్తారు. కానీ మరి బీజేపీ లేదే. అందువల్ల ఒక వాతావరణం వేరు, ఓటింగ్ వేరు. ఆ వాతావరణాన్ని సృష్టించగలిగారు కానీ ఓటింగ్ను సృష్టించలేకపోయారు. కానీ రాహుల్ గాంధీ మీద అప్పుడే బీజేపీ కొన్ని పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది సార్. అంటే ఆయన్ని నాయకత్వ లక్షణాలను క్వశ్చన్ చేస్తున్నట్టుగా 95 సార్లు ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ఓడిపోయారు 2 దశాబ్దాల్లో అంటూ 2004 నుంచి ఏ రాష్ట్రంలో ఏ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అంటే 2004 నుంచి పెట్టారు. ప్రతి ఒక్కటి కూడా ఇండియా మ్యాప్ పెట్టి అందులో ప్రతి స్టేట్లో ఎప్పుడెప్పుడు ఓడిపోయారు అనేది ఇప్పుడు బాగా దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. 95 సార్లు రాహుల్ ఓడిపోయారు, ఈయన ఈ జాతీయవాదం గురించి మాట్లాడేది అన్నట్టుగా. అంటే ఎలక్షన్లో ఓడిపోతే జాతీయవాదం గురించి మాట్లాడకూడదు ఏం లేదు కదా. ఎలక్షన్లో పోటీ చేయనోడు కూడా మాట్లాడచ్చు. అవును. అంటే వారు వెటరన్ 90% యుద్ధ భూమిలో 90% ఓడిపోయినా కూడా ఇంకా నిలబడ్డాడంటే మామూలు ధైర్యం కాదు కదా అది. అంతేనా? ఆ మేరకు కూడా అప్రిషియేట్ చేయాలి కదా. సో ఈ వేరేటోడైతే ఎప్పుడో పారిపోయేవాడు కదా. సో 95% డిఫీట్స్ ఉన్నా కూడా రాహుల్ గాంధీ స్టిల్ ఫీల్డ్ మీద నిలబడ్డాడు. మనము గెలిచినప్పుడల్లా రాహుల్ గాంధీ ఖాతాలో వేయడము, ఓడినప్పుడల్లా రాహుల్ గాంధీని బలి చేయకూడదు. రాహుల్ గాంధీ ఒక ఫ్యాక్టర్, డౌట్ లేదు. రాహుల్ గాంధీ బోత్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఫర్ ద కాంగ్రెస్. స్ట్రెంగ్త్ ఎందుకు అంటే ఇప్పటికీ కాంగ్రెస్లో యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ కూడా మల్లికార్జున ఖర్గే వస్తే జనం వస్తారా నాకు చెప్పండి. శశి థరూర్ వస్తే జనం వస్తారా? శశి థరూర్ ట్విట్టర్లో ఫాలో అవుతారు, జనం రోడ్డు మీద రారు. రాహుల్ గాంధీ వస్తేనే జనం వస్తారు. అవునన్నా కాదు. బీహార్లో కూడా ఓటు అధికారిత రాహుల్ గాంధీని చూస్తానికి వచ్చారు కదా, లేకుంటే అక్కడున్న రాజేష్ కుమార్ పిసిసి ప్రెసిడెంట్ చూస్తానికి వచ్చారా? సో రియాలిటీ అది, మన అవునన్నా కాదన్న. వీక్నెస్ ఏంటి? డైనాస్టిక్ పాలిటిక్స్లో ఏమైతుందంటే మెరిట్ ఉండదు. మీకు ఆ డక్కా మొక్కీలు తిన్న నాయకుడు ఎమర్జీ కారు. మీకు బీజేపీలో మోడీ ఎమర్జీ అయ్యాడంటే ఎవరి సహకారంతో గాడ్ ఫాదర్తో ఎమర్జీ కాలే. డక్కా మొక్కీలు తిరిగి టైం టెస్టెడ్గా యుద్ధ భూమిలో గెలిచొచ్చినటువంటి నాయకుడు. డెఫినెట్గా విల్ బి మోర్ మెరిటోరియస్ పొలిటికల్లీ. సో అది అంటే స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. డైనాస్టిక్ పాలిటిక్స్లో ఎక్కడైనా డైనాస్ట్ విల్ బి ఎ స్ట్రెంగ్త్, డైనాస్ట్ విల్ బి ఎ వీక్నెస్ ఆల్సో.